I am Dr. Sudhavani, dermatologist from Sri Skin Clinic, Hyderabad. సో ఈరోజు విటిలిగోకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, అసలు ఈ విటిలిగోని మనం పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చా, ఇది పెరగకుండా ఎలాంటి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సో విటిలిగో అంటే చర్మం మీద తెల్ల మచ్చలు అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఇవి శరీరంలో ఎక్కడైనా కూడా వస్తూ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ఫేస్, లేకపోతే బాడీ మీద, చేతుల మీద, కాళ్ళకి, అరికాళ్ళకి, ఇలా రకరకాల టైప్స్ ఆఫ్ విటిలిగో అనేవి ఉన్నాయి. సో కొంతమందికి ఓన్లీ లిప్స్ లేకపోతే ఈ టిప్స్ ఆఫ్ హ్యాండ్స్ మీదే ఉంటుంది. సో దీన్ని లిప్ టిప్ విటిలిగో అంటాం. కొంతమందికి ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ఉంటుంది. సో అంటే ఒక సైడ్ అంటే ఒక డర్మటోమ్, ఒక సైడ్ మాత్రమే ఉంటుంది. దీన్ని సెగ్మెంటల్ విటిలిగో అంటాం. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటిలిగోలు ఉన్నాయి. సో ఒక్కొక్క టైప్ విటిలిగోకి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. జనరల్గా సెగ్మెంటల్ విటిలిగో ఉంటే కనుక ట్రీట్మెంట్కి కొంత రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. వేరే ఈవెన్ లిప్ టిప్ విటిలిగో కూడా. సో కొన్ని రకాల విటిలిగోలకి చాలా తొందరగా కూడా రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే, ఇప్పుడు ఓన్లీ అది లోకలైజ్డ్ ఒక చిన్న ప్యాచ్ మాత్రమే ఉంటే కొన్ని రకాల క్రీమ్స్, స్టీరాయిడ్ క్రీమ్స్ కానీ లేదా ఇంకా అదర్ ఇమ్యూనోసప్రెసివ్ క్రీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ క్రీమ్స్తో కొంతవరకు కంట్రోల్ అయిపోతుంది. లేదు సన్ ఎక్స్పోజర్తో కూడా రెస్పాన్స్ ఉంటుంది. ఇంకొన్ని రకాల విటిలిగో వెన్ ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్, ఇంకా పెరుగుతోంది, కొత్త కొత్త మచ్చలు వస్తున్నాయి అండ్ టాపికల్ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ రావట్లేదు అన్నప్పుడు ఓరల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. డాక్సిసోర్లిన్ టాబ్లెట్స్ అనేవి ఓరల్ ట్రీట్మెంట్ కింద ఇస్తూ ఉంటాం. ఈ టాబ్లెట్స్ తీసుకున్నాక సన్ ఎక్స్పోజర్, అంటే ఇది వీక్లీ 2 or 3 times సన్ ఎక్స్పోజర్ టాబ్లెట్ తీసుకోవడం, సన్కి ఎక్స్పోజర్ చేయడం ఇలాగా ఉంటుంది. ఇదే కాకుండా అది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంటే ఓరల్ స్టీరాయిడ్స్, తర్వాత ఓరల్ ఇమ్యూనోమాడ్యులేటర్స్, ఇమ్యూనోసప్రెసెంట్ టాబ్లెట్స్ ఇలాంటివి స్టార్ట్ చేస్తాం. సో దీంతో ఏమవుతుందంటే ఫస్ట్ ఇనీషియల్గా అది ఏదైతే ఆ గ్రోత్ అనేది ఉంటుందో, కొత్త కొత్త మచ్చలు వస్తున్నాయో వాటిని మనం చాలా వరకు స్టాప్ చేయవచ్చు. దాంతోపాటు రీపిగ్మెంటేషన్, అంటే ఆ తెల్ల మచ్చలలో మళ్ళీ పిగ్మెంటేషన్ రావడం అనేది మొదలవుతుంది. ఇది కాకుండా ఇంకా నారో బ్యాండ్ యూవీబీ ట్రీట్మెంట్ కూడా ఉంది. ఇది చాలా సేఫ్. పిల్లల్లో కానీ లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ కూడా ఈ నారో బ్యాండ్ యూవీబీ ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు. సో ఇది కూడా హోల్ బాడీ యూనిట్ అనేది ఉంటుంది, లేకపోతే లోకలైజ్డ్ ప్యాచెస్కి లోకలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదర్ ఆప్షన్ ఇస్ ఎగ్జైమర్ లేజర్. ఈ ఎగ్జైమర్ లేజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది విటిలిగోలో. కానీ ఇది ఎలా అంటే చిన్ని చిన్ని ప్యాచెస్ ఉన్నప్పుడు మాత్రం చాలా యూజ్ ఉంటుంది. అదే పెద్ద ప్యాచెస్ ఉన్నప్పుడు ఎగ్జైమర్ లేజర్ అనేది కొంచెం డిఫికల్ట్. నెక్స్ట్, ఒకవేళ ఈ ఓరల్ ట్రీట్మెంట్స్ కానీ లేదా ఈ టాపికల్ ట్రీట్మెంట్స్ కానీ రెస్పాన్స్ రావట్లేదు అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఇస్ సర్జికల్ ట్రీట్మెంట్స్. సో ఇప్పుడు విటిలిగోకి రకరకాల సర్జికల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో సింపుల్ స్ప్లిట్ థిక్నెస్ స్కిన్ గ్రాఫ్ట్, ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈవెన్ ఐలిడ్ మీద ఉంటే కూడా ఈ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ చాలా పెద్ద ప్యాచ్ ఉంది, మనం అంత స్కిన్ గ్రాఫ్ట్ చేయలేము, అంత డోనార్ స్కిన్ లేదు అనుకున్నప్పుడు సెల్యులార్ గ్రాఫ్టింగ్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ సెల్యులార్ గ్రాఫ్టింగ్లో 1/10 ఆఫ్ స్కిన్, అంటే ఇప్పుడు ప్యాచ్ ఇంత పెద్దగా ఉన్నప్పుడు దానిలో 1/10 ఆఫ్ స్కిన్ తీసుకొని ఆ సెల్స్ సెపరేట్ చేసి అవి మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అప్పుడు అంత పెద్ద ప్యాచ్ కూడా విత్ లిటిల్ స్కిన్ గ్రాఫ్ట్ నుంచి వచ్చిన సెల్స్ ద్వారా రీపిగ్మెంటేషన్ అనేది వస్తుంది. సో ఇలా డిఫరెంట్, దీనిలో కూడా చాలా చాలా రకరకాలు ఉన్నాయి. సో దీనిలో ఇంత అడ్వాన్స్డ్ సైన్స్ ఉంది విటిలిగోకి. సో విటిలిగో గురించి ఎలాంటి టెన్షన్ పడకండి. అన్లెస్ అంటిల్ మీరు ఎర్లీగా గుర్తించాలి. మీరు ఇనీషియల్గా ముందు విటిలిగో ప్యాచ్ ఉన్నది అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు దాన్ని గుర్తించి ట్రీట్మెంట్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. ఈ విటిలిగో ట్రీట్మెంట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏదన్నా మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, సో యూ కెన్ ఆస్క్ us.